జగన్ అయితే చారిత్రక తప్పిదం చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ కాకపోవడం ఆయన చేస్తున్న చారిత్రక తప్పిదం. చంద్రబాబును చూసి నేర్చుకోవాలి. చంద్రబాబు నాయుడు క్రిందసారి 23 స్థానాలకు పరిమితం అయ్యారు. అసెంబ్లీకి వచ్చారు, తొలి సెషన్లోనే కూర్చున్నారు, మాట్లాడారు, తన అభిప్రాయాలు చెప్పారు. ఆ సందర్భంగా జగన్కి అభినందనలు చెప్పారు, బాధ్యతాయుతంగా వ్యవహరించారు. ఆ టైంలో వైసీపీ వాళ్ళు ఆయన్ని వెటకారం చేశారు, నవ్వుతా మాట్లాడారు. అవును, ఇట్లాంటి అనుభవించాను, నేను ప్రతిపక్షంలోనే ఎక్కువ కాలం నేను ఉన్నానని చెప్పుకొచ్చారు. అదే అవసరం. లీడర్ అనేటువంటి వాడు పారిపోకూడదు. పారిపోతున్న ఫీలింగ్ వస్తే కేడర్కి విరక్తి కలుగుతుంది. అహంకారం అన్నటువంటి ఫీలింగ్ జనాలకు కలగకూడదు. ఇప్పుడు చూస్తే సభకు అటెండ్ కానటువంటి జగన్మోహన్ రెడ్డిని చూసినప్పుడు అహంకారం అన్నా అనిపిస్తుంది, లేదా కన్విన్సింగ్ చేయలేనటువంటి నేచర్ అన్నా అనిపిస్తుంది. సభకి వెళ్ళాలా, కూర్చోవాలి, మాట్లాడాలా, అవతల వాళ్ళు ఆరోపిస్తే సమాధానం చెప్పాలి, అవతల వాళ్ళు ఒక లెక్క చెప్తే దానికి ఆన్సర్ చెప్పాలి. ఏమైనా జరిగిందా అసెంబ్లీలో? నథింగ్. అద్భుతమైన అవకాశం, సభావేదికగా ఆడుకోవాల్సినటువంటి అవకాశం. గతంలో తప్పు చేసినప్పుడు చంద్రబాబుదైనా చారిత్రక తప్పిదమని అనుకున్నాం. అయితే చారిత్రక తప్పిదం చేసిన ఆయన గెలిచారు కాబట్టి ఈయన కూడా చారిత్రక తప్పిదం చేద్దాం అనుకుంటారా? కానీ ఆయన తన ఎమ్మెల్యేలని సభకి పంపించారు. తను మొదట 2-3 ఏళ్ళు వచ్చారు, తర్వాత వాళ్ళ ఆవిడ గురించి మాట్లాడాక ఆయన బాయ్కాట్ చేసిన సభకి తెలుగుదేశం వచ్చింది. వైసీపీ దూరం అవ్వాలన్నటువంటి నిర్ణయం స్వయంగా జగన్మోహన్ రెడ్డి రాకపోవడం చారిత్రక తప్పిదం.